హాయ్ ఫ్రెండ్స్. ఏ దేశానికైనా చరిత్ర అంటే గర్వం. అలాగే భారతదేశంలో నాగరికతకు సంబంధించిన చరిత్ర అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది హరప్పా, మొహంజొదారో, సింధులోయ నాగరికతలు. ఇప్పటి వరకు మన చరిత్ర పుస్తకాలు సైతం ఇవే చెప్పాయి. సుమారుగా 6000 సంవత్సరాల క్రితం సింధు నది తీర ప్రాంతం నాగరికతకు పుట్టినిల్లు. ఇక్కడ విలసిల్లిన పట్టణాలు, వ్యాపార మార్గాలు, వ్యాధి నిరోధక డ్రైనేజీ వ్యవస్థ, స్నానవాటికలు ప్రస్తుత ఆధునిక ప్రపంచ వ్యవస్థలకి ఏమీ తీసిపోవు. ఉత్తర భారతదేశంలో సింధులోయ నాగరికత వెలిసిన విషయం తెలిసింది. మరి దక్షిణ భారతం మాట ఏమిటి? దక్షిణ భారతం ఏ విధంగా ఉండేది? ఇక్కడ ఎటువంటి నాగరికత లేదా? అడవులు మాత్రమే ఉన్నాయా? మన చరిత్ర పుస్తకాలు దీని గురించి పెద్దగా ఏమి చెప్పవు. ఎందుకంటే సింధు నాగరికత రేడియో కార్బన్ డేటింగ్తో డాక్యుమెంట్ చేయబడి ప్రపంచంలోనే అతి పురాతన నాగరికతల్లో ఒకటిగా గుర్తించబడింది. కానీ దక్షిణ భారతదేశ చరిత్రలో చాలానే ఆధారాలు తవ్వకాలు లేకుండా గ్రంథాలు, సాహిత్యం మీదే ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు చరిత్ర పుస్తకాలు సైతం మార్చే సమయం వచ్చిందా అంటే అవును అనే సమాధానం గట్టిగానే వినబడుతున్నట్లుంది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మొదలుపెట్టిన ఈ తవ్వకాలని మధ్యలోనే ఎందుకో ఆపివేసింది. తదుపరి తవ్వకాలని ఎవరు చేస్తున్నారు? అసలు ఇంత వివాదంగా మారిన ప్రాంతం ఏమిటి? ఈ కథకు సంబంధించిన పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయబోయే ముందు ఇంత మంచి ఎఫర్ట్ని మీకోసం పెడుతున్నందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, షేర్ ఇట్, లైక్ ఇట్ అండ్ కమెంట్ ఆన్ ఇట్. తమిళనాడులోని మదురై మరియు శివగంగే జిల్లాల మధ్య సరిహద్దులో ఉన్న మదురై మున్సిపాలిటీ నియంత్రణలో ఉన్న గ్రామం కీలడి. మదురై నుండి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో వైగై నది ఒడ్డున ఉన్న ప్రాంతం చరిత్ర పుస్తకాలను తిరిగి రాయమంటుంది. 1960లలో కొన్ని పురాతన వస్తువులు బయటపడడంతో వైగై నది తీరాన పురావస్తు ఆధారాలు ఉండవచ్చుననే ఊహాగానాలు మొదలయ్యాయి. 1980-90లలో ప్రముఖ ఎపిగ్రఫిక్ ఇరావతం మహాదేవన్ కీలడి పరిసర ప్రాంతాన్ని సాంకేతికంగా పరిశీలించి సంగం యుగపు ఆధారాలు ఇక్కడ ఉన్నాయేమో అనే అభిప్రాయాన్ని వెలువరించారు. కానీ పూర్తి స్థాయి సర్వేను అధికారికంగా తీసుకువెళ్ళింది మాత్రం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియానే. అమర్నాథ్ రామకృష్ణ బెంగళూరు ఎక్స్కవేషన్ బ్రాంచ్కి సూపరింటెండెంట్గా ఉన్నప్పుడు మొదటిసారిగా 2005-6లోనే కీలడి తవ్వకాల ప్రణాళికకు కసరత్తులు ప్రారంభించారు. అయినప్పటికీ క్షేత్రస్థాయి సర్వే ప్రారంభమైంది మాత్రం 2013-14 సంవత్సరాల్లోనే. అమర్నాథ్ రామకృష్ణ నేతృత్వంలోని పురావస్తు సర్వే బృందం మొదటిసారిగా తేని జిల్లా నుండి రామనాథపురం వరకు వైగై నది సముద్రంలో కలిసే ప్రాంతంలో పరిశోధనలు చేసి 293 ప్రదేశాల్లో పురావస్తు అవశేషాలు ఉన్నట్లుగా గుర్తించింది. ఈ కీలడి తవ్వకాలు తమిళనాడు రాష్ట్రంలో సంగం యుగంలోని ఒక అధునాతన నగర నాగరికత ఉనికిని రుజువు చేసిన మైలురాయి. కీలడి తవ్వకాల చరిత్రలో అసలైన ప్రథమ దశ జూన్ 2015లో అమర్నాథ్ రామకృష్ణ నేతృత్వంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్స్కవేషన్ బ్రాంచ్ 6 బెంగళూరు ఆధ్వర్యంలో శివగంగే జిల్లాలోని పల్లిచింతే తిండల్ వద్ద ప్రారంభమయ్యాయి. ఈ దశలో 43 ట్రెంచ్లు తవ్వబడ్డాయి. ఈ తవ్వకాల్లో సంగం యుగంలోని ఒక పురాతన నగర నాగరికత బయటపడింది. ఇటుకలతో నిర్మించిన గోడలు, నీటి నిల్వ కోసం రింగ్ వెల్స్, ఎరుపు మరియు నలుపు రంగులో శైలీకృతమైన సిరామిక్ పాత్రలు, గాజు పూసలు, లోహపు సాధనాలు ఇలా మరెన్నో వెలికి తీయబడ్డాయి. ఈ ఆర్టిఫాక్ట్లు కీలడి ప్రాంతంలో వాణిజ్యం, సాంకేతికత మరియు కళలతో ఎంత అభివృద్ధి చెంది ఉంటుందనేది చాటి చెప్పాయి. అంతేకాకుండా తమిళ బ్రహ్మలిపితో కూడిన శిలాఫలకలు, సంగం సాహిత్యం మరియు దూర ప్రాంతాలతో వాణిజ్య సంబంధాలను కూడా చూపిస్తుంది. అయితే మొదటి దశలో లభించిన ఆర్టిఫాక్ట్ల ఆధారంగా ఇది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం కాలానికి చెందినవని సమాచారం లభించినప్పటికీ మొదటి దశలో కార్బన్ డేటింగ్ జరిగినట్టుగా స్పష్టమైన ఆధారాలు లేవు. మొదటి దశలో లభించిన ఫలితాల సంచలనాల మధ్య ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2వ దశ తవ్వకాలకి పర్మిషన్ ఇచ్చింది. దీనికి అమర్నాథ్ రామకృష్ణనే ఫీల్డ్ డైరెక్టర్. ఈసారి తవ్వకాలు మరింత లోతుగా జరిగాయి. ఈ దశ జనవరి 2, 2016లో ప్రారంభమై 59 ట్రెంచ్లు తవ్వబడ్డాయి. ఇందులో కాల్చిన మట్టి ఇటుకలతో కట్టిన గోడలు, డ్రైనేజీ వ్యవస్థ, ఇంటి నిర్మాణాలు, మరిన్ని తమిళ బ్రహ్మలిపితో కూడిన శిలాఫలకలు, ఇనుప సాధనాలు, ఆభరణాలు, లోహపు నాణాలు దొరికాయి. కేవలం ఇంటి నిర్మాణాలు, ఆభరణాలే కాదు, దక్షిణ భారతదేశపు పారిశ్రామిక అభివృద్ధిని తెలిపింది. 2వ దశలో మొత్తం సేకరించిన ఆర్టిఫాక్ట్ల సంఖ్య మొదటి దశ కన్నా ఎక్కువ. ఇవి సుమారుగా 6000కు పైగానే ఉన్నాయి. ఈ దశలో సేకరించిన కార్బన్ నమూనాలని బీటా అనలిటిక్ లాబొరేటరీ మియామి, ఫ్లోరిడా
యుఎస్ఏకి పంపబడ్డాయి. ఈ ల్యాబొరేటరీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన రేడియో కార్బన్ డేటింగ్ సంస్థ. 2017 ఫిబ్రవరిలో వచ్చిన రేడియో కార్బన్ డేటింగ్ ఫలితాలు ఈ వస్తువులు 2200 సంవత్సరాల పురాతనమైనవి, అంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం సంగం యుగానికి చెందినవని నిర్ధారించాయి. ఈ ఆవిష్కరణలు కీలడిని దక్షిణ భారతదేశంలో అత్యంత పురాతన నగర నాగరికతల్లో ఒకటిగా స్థాపించాయి. తమిళ సంస్కృతి యొక్క గొప్ప చరిత్రను ప్రపంచానికి చాటాయి. కానీ ఈ ఆవిష్కరణలు రాజకీయ గందరగోళంలో చిక్కుకున్నాయి. 2017 జనవరిలో కీలడి 3వ దశ తవ్వకాలు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. కానీ 3వ దశకు నేతృత్వం వహించింది అమర్నాథ్ రామకృష్ణ గారు కాదు. 2017 మార్చిలో అమర్నాథ్ రామకృష్ణని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా బెంగళూరు ఎక్స్కవేషన్ నుండి అస్సాంలోని గౌహటి సర్కిల్కి చెందిన మాన్యుమెంట్స్ మెయింటెనెన్స్ విభాగానికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కానీ తమిళనాట రాజకీయ పార్టీలు మాత్రం ఈ ట్రాన్స్ఫర్ని కేంద్ర ప్రభుత్వ ఎజెండాలో భాగంగా కీలడి ఆవిష్కరణలను, ముఖ్యంగా సంగం యుగంలోని తమిళ నాగరికతను సూచించే సాక్ష్యాలను అణిచివేసే ప్రయత్నంగా భావించాయి. అమర్నాథ్ రామకృష్ణ ఈ బదిలీని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ముందు సవాల్ చేశారు. కీలడి తవ్వకాలకు సంబంధించిన పనులను పూర్తి చేయాలని వివరించారు. కానీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ ఒక సర్కిల్లో 2 సంవత్సరాలు మాత్రమే విధులు నిర్వహించాలి. ఈ నిబంధన ఆధారంగానే ఆయన ట్రాన్స్ఫర్ జరిగిందని, అమర్నాథ్ రామకృష్ణ 3 సంవత్సరాలకు పైగా బెంగళూరులో ఉన్నారని, ఈ బదిలీలలో దేశవ్యాప్తంగా 26 మంది అధికారులు బదిలీ కావడం జరిగిందని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వివరించింది. ఇక 3వ దశ తవ్వకాలకి అమర్నాథ్ రామకృష్ణ స్థానంలో తమిళనాడుకి చెందిన పిఎన్ శ్రీరామన్ నాయకత్వంలో బెంగళూరు ఎక్స్కవేషన్ బ్రాంచ్ 6 ద్వారా ప్రారంభించి 80 ఎకరాలు 40 చదరపు మీటర్లలో 16 స్థలాల్లో తవ్వకాలకు ఎంచుకోబడ్డాయి. ఇందులో చెప్పుకోదగ్గ వస్తువుల లభ్యత లేదని, శాస్త్రీయంగా చారిత్రక ఆధారాలు కనిపించలేదని, మొదటి 2 దశల్లో ఇటుకల నిర్మాణంలో కొనసాగింపు లేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు నివేదికను సమర్పించారు. ఇది కాస్త తమిళనాడులో వివాదాస్పదంగా మారింది. ఇక ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తాత్కాలికంగా తవ్వకాలను నిలిపివేసింది. డిఎంకే, విసికే పార్టీలు కేంద్రం తమిళ వారసత్వాన్ని అణచివేస్తుందని ఆరోపించాయి. 2017లోనే పి ప్రభాకరన్ పాండ్యన్ దాఖలు చేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కారణంగా ఇందులో మద్రాస్ హైకోర్టు జోక్యం చేసుకుంది. కీలడికి సంబంధించిన ఈ తవ్వకాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో పాటుగా తమిళనాడు రాష్ట్ర పురావస్తు శాఖతో కలిపి కొనసాగించమని ఆదేశించింది. 2021లో అమర్నాథ్ రామకృష్ణ గౌహతి నుండి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెన్నై సర్కిల్కు బదిలీ అయినప్పటికీ తదుపరి ఎక్స్కవేషన్స్ లో భాగస్వామ్యం కాలేదు. ఆ పైన 4వ దశ తవ్వకాల నుండి తమిళనాడు రాష్ట్ర పురావస్తు శాఖ స్వతంత్రంగా తవ్వకాలను ప్రారంభించింది. 2017-18 మధ్య జరిగిన ఈ తవ్వకాల్లో 5800కు పైగా పురాతన వస్తువులను వెలికి తీశారు. ఈ తవ్వకాల నుండి సేకరించిన 6 కార్బన్ నమూనాలని యాక్సిలరేటర్ మాస్ స్పెక్ట్రోమెట్రీ డేటింగ్ కోసం ఫ్లోరిడా మయామిలోని బీటా అనాలిటిక్ కోసం పంపడం జరిగింది. 353 సెంటీమీటర్ల లోతు నుండి సేకరించిన ఈ నమూనాలు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 1వ శతాబ్దం కాలానికి చెందినవి. ఇక్కడ దొరికిన కుండ ముక్కలపై ఉన్న లిపి సింధులోయ నాగరికత లిపిని పోలి ఉండటం విశేషం. జూన్ 12, 2024 వరకు తమిళనాడు రాష్ట్ర పురావస్తు శాఖ 4వ దశ నుండి 10వ దశ వరకు తవ్వకాలను చేపట్టింది. ఈ దశలలో అనేక విలువైన టెర్రాకోట గోళాలు, రాగి సూదులు, ఇనుప కత్తులు, రాగి నాణాలు, 6 టెర్రాకోట పైప్ లైన్లు, రాగి లాకెట్, పూసలు, ఇలా అరుదైన వస్తువులు కనుగొనబడ్డాయి. జనవరి 2023న అమర్నాథ్ రామకృష్ణ 982 పేజీలతో కూడిన నివేదికను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సమర్పించడం జరిగింది. ఈ నివేదిక స్టాటిగ్రాఫిక్ సీక్వెన్స్లు, మెటీరియల్ కల్చర్ మరియు యాక్సిలరేటర్ మాస్ స్పెక్ట్రోమెట్రీ డేటింగ్ ఆధారంగా సంగం యుగం క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం నాటిదని సూచించింది. అంటే సింధులోయ నాగరికతతో దాదాపుగా సమకాలీన నాగరికతగా ఈ నివేదిక సారాంశంగా చెప్పుకోవచ్చు. ఈ నివేదికను సమర్పించిన అనంతరం 2024లో నేషనల్ మిషన్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ యాంటిక్విటీస్ NMMA ఢిల్లీ కార్యాలయానికి రామకృష్ణని బదిలీ చేశారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ హేమసాగర్ నాయక్ నేతృత్వంలో 2025 మే 15న నివేదికలోని పరిశోధనకు సంబంధించిన డేటింగ్ విధానం చాలా పాతదని, వీటిపైన మరింత విశ్లేషణ అవసరమని తన నివేదికను సవరించాలని కోరింది. కానీ అమర్నాథ్ రామకృష్ణ మాత్రం దీనికి ఒప్పుకోలేదు. తాను ఇచ్చిన నివేదిక శాస్త్రీయంగా ఉందని, కఠినమైన పురావస్తు ప్రమాణాల ఆధారంగా ఉందని,
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోరిన సవరణను తిరస్కరించారు. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే జూన్ 17, 2025న అమర్నాథ్ రామకృష్ణని ఎన్ఎంఎంఏ ఢిల్లీ కార్యాలయం నుండి గ్రేటర్ నోయిడా జిఎంఎంఏ కార్యాలయానికి బదిలీ చేయడం ద్వారా కేంద్రం ఈయనపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని తమిళనాడు నుండి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ట్రాన్స్ఫర్ని తన నివేదికను సవరించడానికి నిరాకరించినందుకు శిక్షాత్మక చర్యగా తమిళ సంస్కృతి వైభవాన్ని కొన్ని వర్గాలు అణచివేయాలనే ఉద్దేశంతోనే ఈ బదిలీలు జరిగాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కీలడి తవ్వకాలు మట్టిలో దాగి ఉన్న దక్షిణ భారతదేశ చరిత్ర ఉనికిని, ద్రవిడ సంస్కృతిని, తమిళ బ్రహ్మీ లిపిని, సంగం నాగరికత వయస్సుని ఇలా అనేక అంశాలను బయటికి తెచ్చింది.